సో మొత్తం మీద అపోహలు వేడండి, ఎవరు వచ్చి ఏదో చేస్తారని మాత్రం అనుకోవద్దు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత ఆమోదం నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ కూడా అమరావతి ప్రజలకి, తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ, ముఖ్యంగా అమరావతి ప్రాంత వాసులు ఇళ్ల ముందు, కార్యాలయాల ముందు కూడా దీపాలు వెలిగించి సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన టైం అంటూ కూడా మాట్లాడారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. రైట్, ప్రస్తుతం అమరావతి అంశం మీద మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. అమరావతి క్యాపిటల్ సిటీ విషయమై జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక అవకతవకలు అంటారా, లేకుంటే ప్రజలని ఇబ్బంది పెట్టడం, రైతులని పెట్టిన ఇబ్బందులు అంతా ఇంత కాదు. అయితే రైతు సోదరులందరూ గవర్నర్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయటం, పార్లమెంట్లో చట్టం చేయమని, వారు వెంటనే ప్రైమ్ మినిస్టర్ని తో డిస్కస్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ ఫ్లాగ్ చేయటం. నిన్న దిగువ సభలో, ఇవాళ ఎగువ సభ, రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. ఇది ఈరోజు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం ఉంది. రైతు సోదరులు అయితే ఒక దీపావళిలాగా జరుపుకుంటున్నారు. ఇది ఉదయన్యాయపాలెంలో ఆ రోజు భారత ప్రధాని 2015లో శంకుస్థాపన చేసిన స్థలం. ఇక్కడికి వచ్చి రైతు సోదరులతో వారి ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. 2014-19లో అసెంబ్లీ సాక్షిగా గుంటూరు, విజయవాడ మధ్య అమరావతికి ఒప్పుకుంటున్నానని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి ప్రభుత్వం మారంగానే 3 రాజధానులు తీసుకొచ్చి 3 ముక్కలు ఆటాడి ప్రజలను గందరగోళం చేశాడు. రైతులైతే వాళ్ళు ఎంత మానసిక శ్రమ పడ్డారో అంత పడ్డారు. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, అన్ని కోర్టులు, కేసులు, రచ్చలు. సరే, ప్రభుత్వం రాగానే రాజధాని కడతామని మేము వెంటనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇవ్వటం, అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది. పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకున్న ప్రమాణం జరుగుతుంది. దాన్ని ఓర్వలేక అసలు పార్లమెంట్లో నిన్న డిస్కషన్ జరుగుతుంటే ఒక పార్టీ అధినేత వాళ్ళ ఎంపీలకి డైరెక్షన్ ఇవ్వాలి, కానీ అసలు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు చెప్పండి. అమరావతి క్యాపిటల్ సిటీ విషయమై జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక అవకతవకలు అంటారా, లేకుంటే ప్రజలని ఇబ్బంది పెట్టడం, రైతులని పెట్టిన ఇబ్బందులు అంతా ఇంత కాదు. అయితే రైతు సోదరులందరూ గవర్నర్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయటం, పార్లమెంట్లో చట్టం చేయమని, వారు వెంటనే ప్రైమ్ మినిస్టర్ని తో డిస్కస్ చేయటం, ఇన్ఫ్లుయెన్స్ ఫ్లాగ్ చేయటం. నిన్న రైట్, లైవ్ కాదు, మంత్రి నారాయణ ఏం మాట్లాడారో విన్నారు కదా. 2014-19 మధ్యలో గుంటూరు, విజయవాడ మధ్యలో అమరావతికి సంబంధించి కూడా ల్యాండ్కి సంబంధించి అప్పట్లో ఒప్పుకుని, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 3 ముక్కలాటిగా 3 రాజధానుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారని మాట్లాడారు. ఏది ఏమైనా కూడా ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధతకి సంబంధించి కూడా ఆమోదం పొంది ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదానికి సంబంధించి కూడా ఆ తర్వాత గెజెట్గా విడుదల కాబోతోంది. సో ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సెలబ్రేషన్స్, దీపహారతులు అయితే కొనసాగుతున్నాయి.